మేము ప్రజల కోసం ఫైట్ చేసే వాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం, కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది, రాష్ట్రంలో ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్నీ చూస్తున్నారు. అఫీషియల్స్ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్లేదానికి, అక్రమ లిక్కర్ వెళ్లేదానికి, అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మేం ప్రజల కోసం ఫైట్ చేసే వాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం, కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది, రాష్ట్రంలో ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్నీ చూస్తున్నారు. అఫీషియల్స్ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్లేదానికి, అక్రమ లిక్కర్ వెళ్లేదానికి, అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. కోర్టుకు వెళ్తాం, కోర్టు మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకొని బయటకు వస్తాం.